అమెరికాలోని మెంఫిస్ సిటీలో ఏర్పాటు చేయనున్న 111 అడుగుల అన్నమాచార్య భారీ పంచలోహ విగ్రహం పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరంలో సిద్ధమవుతుంది. విగ్రహ విడిభాగాల 3D తయారీ పూర్తయిందని ప్రముఖ శిల్పి కరుణాకర్ ఒడియార్ చెప్తున్నారు. త్వరలో వీటిని షిప్ ద్వారా అమెరికాకు తరలించి అక్కడ మిగిలిన పనులను పూర్తి చేయనున్నారు. ఈ భారీ విగ్రహం నత్త రామేశ్వరంలో రూపుదిద్దుకోవడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు లైవ్లో. మురళి, చెప్పండి, ఇక అన్నమాచార్య భారీ పంచలోహ విగ్రహం అయితే ఎంతవరకు పనులు రూపుదిద్దుకుంటున్నాయి, ప్రస్తుతం వర్క్ ఎలా జరుగుతుంది? గుడ్ మార్నింగ్ పవన్. A1 స్టూడియోలో అంటే 111 అడుగుల పంచలోక విగ్రహం అన్నమాచార్యులు విగ్రహం తయారీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు 110 అడుగుల వాసవి మాత విగ్రహం కూడా తయారు చేశారు. ఇక్కడ నుంచే పంచలోహ విగ్రహాలు కానివ్వండి, రాజకీయ నాయకుల విగ్రహాలు కూడా ఇదే ప్రాంతంలో తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం అన్నమాచార్యుల విగ్రహానికి సంబంధించి అమెరికాలో ప్రతిష్ఠించడానికి ఏర్పాటు చేసే పంచలోహ విగ్రహాల తయారీ పాటలు వద్ద ఉన్నాం. ఇప్పుడు విజువల్స్ లో చూడవచ్చు. ఈ విగ్రహానికి సంబంధించి 111 అడుగుల పంచలోహ విగ్రహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు శిల్పి వడయార్ అని చెప్పుకోవచ్చు. అంటే పాదాలు కానివ్వండి, అలాగే విగ్రహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విగ్రహం ఏ విధంగా తయారవుతుంది అనేది మనకు చెప్పడానికి శిల్పి కరుణాకర్ వడయార్ ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా ప్రపంచంలోనే అతి పెద్ద పంచలోహ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఎప్పటిలోగా ఈ పనులు పూర్తవుతాయి అనుకోవచ్చు? నమస్తే అండి, నా పేరు కరుణాకర్ వడయార్ అండి. మరి ఏకాట్స్ అనే సంస్థ ద్వారా ఎన్నో వేల విగ్రహాలు తయారు చేయడం జరిగింది. ఇప్పటికే మన పెనుగొండలో 90 అడుగుల వాసవి మాత విగ్రహం, తర్వాత సత్తెనపల్లిలో ఎన్టీఆర్ గారి విగ్రహం, ఇలాగే ఎన్నో ట్యాంక్ బండ్ మీద 12 విగ్రహాలు, ఇలా ఎన్నో విగ్రహాలు తయారు చేసాము. ఇప్పుడు మనకి ఇండియన్ కల్చరల్ సెంటర్ ICCT మెంఫిస్ అనే ప్రాంతంలో అమెరికాలో టెన్సీ అన్న స్టేట్లో దీన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందండి. ఇది 2028 మే 9వ తారీఖున ప్రతిష్ఠించడానికి సన్నాహాలు చేస్తున్నామండి. దీంతో పాటు కోటిలింగ క్షేత్రం అని మొత్తం కోటిలింగాలు కూడా ప్రతిష్ఠించడం జరుగుతుందండి. ఇది మొత్తం మన భారతీయులు, అందులో మన అందరూ ప్రసాద్ దుగ్గిరాల్ గారు, విజయ మేడం గారు, వీరి ఆధ్వర్యంలో అక్కడ పనులు జరుగుతున్నాయి. వీరు మనకి ఈ అవకాశం ఇవ్వటం మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఇంత పెద్ద అన్నమాచార్య పంచలోహాల్లో తయారు చేయటం, ఇంత వాళ్ళలోనే టాలెస్ట్ విగ్రహం చేయటం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తానండి. అలాగే ఈ పంచలోహ విగ్రహాలు ఎన్ని టన్నులు, ఏ ఏ లోహం ఎంతెంత వాడే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఈ పంచలోహాలు మొత్తం 75 టన్స్ వాడుతున్నామండి. కాపర్, జింక్, టిన్, గోల్డ్, సిల్వర్ ఈ మొత్తం అన్ని కలిపి 75 టన్స్ వరకు వాడుతున్నామండి. ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏమో 165 టన్నుల వరకు పడుతుందండి. ఇదంతా కూడా మన కంపెనీకి సంబంధించిన ఆర్టిస్టులే US కూడా తీసుకెళ్ళి దీన్ని ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నామండి. ఇది నెక్స్ట్ మంతే వీటిని అన్ని పార్ట్స్ని అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళి వీటిని ఎరెక్షన్ చేయాలని ప్లాన్లో ఉన్నామండి. ఇది నెక్స్ట్ మంత్ మనకి చెన్నై వరకు ఇక్కడి నుంచి మనకి వెహికల్లో పంపించి అక్కడి నుంచి షిప్ ద్వారా US పంపడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ విగ్రహమే కాకుండా అమెరికాలో ఇంకా ఏ విగ్రహాలు నెలకొల్పారు? ఇంకా ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఏర్పాటుకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఏ విగ్రహాలు తయారు చేశారు? అంతకుముందు మనం పెనుగొండలో వాసవి మాత చేసామండి, 90 అడుగులు. అది కూడా పంచలోహాల్లో చేసామండి. ఏ సేమ్ కాంపోజిషన్ 65% కాపరు, జింక్ 33%, 2% టిన్ను, సిల్వర్, గోల్డ్ వాడామండి. అదే సేమ్ పర్సంటేజెస్లో దీన్ని కూడా తయారు చేయడం జరుగుతుందండి మన అన్నమాచార్యని. ఇవి కాకుండా అది మొత్తం మన భారతీయులందరూ కలిపి అక్కడ ICCT అన్న ఇండియన్ కల్చరల్ సెంటర్ ద్వారా 189 ఎకరాలు తీసుకున్నారండి. అక్కడ ఆ 189 ఎకరాల్లోనూ మొత్తం మన అన్నమాచార్య ఒకటే కాకుండా గరుడ, అలాగే హనుమ, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 89 విగ్రహాలు తయారు చేస్తున్నామండి. ఇవన్నీ అంటే డిఫరెంట్ సైజెస్లో తయారు చేయడం జరుగుతుందండి.
అలాగంటే మన దేశంలోనే కాకుండా అమెరికా లాంటి దేశంలో కూడా ఇలా మన దేశ ఖ్యాతిని ఈ, చేయడానికి చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఇది మన సాంప్రదాయాల్ని ఇవి కూడా అక్కడ భారతీయులు అక్కడ మర్చిపోకుండా మనకన్నా బాగా చేస్తున్నారు అనిపించింది. నేనంటే ఈ మధ్య చాలా సార్లు వెళ్ళొచ్చానండి. వాళ్ళు ప్రతి పండగ కూడా మన భారతదేశంలో మనం ఎంత గ్రాండ్ గా చేసుకుంటామో అక్కడ మన వారందరూ కలిపి అంత హ్యాపీగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన సాంప్రదాయాల్ని అక్కడ మన ఉన్న భారతీయులు మర్చిపోకుండా ఇవన్నీ కూడా చేయటం అది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలండి. అంటే ఎంతమంది కళాకారులు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అమెరికాలో ఎన్ని రోజులు పని చేయాల్సి ఉంటుంది? ఇది ఆల్రెడీ ఒక 1.5 ఇయర్ నుంచి వర్క్ లో ఉన్నామండి. ఇంకొక 1 ఇయర్ వరకు ఈ వర్క్ అవుతుందండి. ఇది ఇంచుమించు రోజుకి ఒక 50 మంది ఆర్టిస్టులు వర్క్ చేస్తున్నామండి. అంటే ఇది కాస్టింగ్ అంటే ఇది డిఫరెంట్ ఉంటారండి. కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే పాలిష్ వేరే, అలాగే మిక్ వెల్డర్స్ వేరే, ఇలా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఒక 50 నుంచి 60 మంది ఎవ్రీడే ఈ వర్క్ చేస్తున్నారండి. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా ప్రాజెక్టులు చేశారా? ఇంకా ఏ ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది? ప్రభుత్వానికంటే సత్తెనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ఇచ్చారండి అప్పుడు. అది తర్వాత ఏమో మన ఇడుగులపైలో వైఎస్ఆర్ ఒకటి చేసాం. 2 గవర్నమెంట్ వర్క్సే. ఇప్పుడు ఇంకా మన అమరావతి డెవలప్మెంట్స్ లో చాలా విగ్రహాలు పెట్టాలని ప్లానింగ్ లో ఉన్నారు. ఇవన్నీ కూడా మన ఈ లోకల్ని ఎంకరేజ్ చేసి మన వారి చేత, మన ఆంధ్రాలో మన కంపెనీలు ఉన్నాయి కాబట్టి మన ఈ లోకల్లోనే ఇచ్చి మనల్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ మన ఆర్టిస్టులకు కూడా ఉపాధి కలిపినట్టు ఉంటుంది. ఇక్కడ లోకల్లో ఇస్తేనే బెటరు. మన వారికి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు ఆంధ్రప్రదేశ్ని సపోర్ట్ చేస్తే బాగుంటుందండి. అలాగే అంటే చూసినట్టయితే పాదాలు కానివ్వండి భారీగా కనపడుతున్నాయి. వీటిని ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి ఏ విధంగా తరలిస్తారు? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోకపోతున్నారు? ఇవన్నీ కూడా పార్ట్స్ అన్ని అంటే ఇక్కడే ఒకసారి మేము సెట్ చేసి చూస్తామండి. సెట్ చేసి చూశాక ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం దీనికి ప్యాక్ చేసుకొని దానికి మొత్తం క్లాత్లో మొత్తం చుట్టి అన్ని దీన్ని జాగ్రత్తగా అన్ని విడి భాగాలను అక్కడ తీసుకెళ్లి మళ్ళీ సెట్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేస్తామండి. అలాగే ముఖ్యంగా ఈ ఈ పార్ట్లన్నీ కూడా తీసుకెళ్తా ఉంటారు. అప్పుడు డ్యామేజ్లు కూడా జరుగుతాయి. ఆ డ్యామేజ్లు జరగకుండా కానివ్వండి ఏ జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అంటే దీనికి ఓన్లీ మెటల్లే కాకుండా వెనకాల కొద్దిగా సపోర్ట్స్ ఉండేట్టుగా స్ట్రక్చర్ కూడా ప్లాన్ చేస్తామండి. ఈ స్ట్రక్చర్ ఉండటం వల్ల మనకి 99% ఏమి డ్యామేజ్ కాకుండానే అవుతుంది. ఎందుకంటే దానికి ఎదర వెనకాల కూడా స్ట్రక్చర్ ఇద్దాం అనుకుంటున్నాం అండి. ఈ స్ట్రక్చర్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఐరన్ గట్టర్స్ ఉండటం వల్ల మనకి ఇబ్బంది లేకుండానే వెళ్తాయండి అవి. అలాగే ముఖ్యంగా 111 అడుగుల కాంస్య విగ్రహం కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శిల్పి వడయార్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే అమెరికా లాంటి దేశంలో ఇంత ప్రతిష్టాత్మకంగా 111 అడుగుల విగ్రహం తయారు చేయటం కానివ్వండి, పెనుగొండ వాసవి మాత 90 అడుగులతో పంచలోహ విగ్రహం కానివ్వండి, అంటే ఇంతకు ముందు ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కూడా అంటే ఎన్టీఆర్ విగ్రహం అలాగే వైఎస్ఆర్ విగ్రహం కూడా తయారు చేశాము. ప్రభుత్వానికి సంబంధించి ఏ ప్రాజెక్టులు ఉన్నా చేస్తామని చెప్పి ప్రముఖ శిల్పి వడయార్ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. శ్రావణి. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.